దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి సంఘము కొరకు ఆయన విలువైనటువంటి రక్తాన్ని చిందించాడు. చిందించినటువంటి నీవు ఆయన సొత్తే గాని నీ సొత్తు కాదు. ఆయన నీ కొరకు చిందించినటువంటి రక్తం, సంఘం కొరకు చిందించినటువంటి రక్తం ద్వారా నీవు ఆయన సొత్తే గాని నీ సొత్తు కాదు, నా సొత్తు కాదు. అర్థమవుతుందా? మనం ఎవరి సొత్తు కాదు, మన కొరకు రక్తం చెందించినటువంటి రక్షకుడి సొత్తు. హల్లెలూయా. ఆయన 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 సొత్తు అయినటువంటి మనలను అపవాది మనలను ఏమి చేయలేడు, అపహరించలేడు, దొంగలించలేడు, హత్య చేయలేడు. దేవుడు కాపుదల చేర్చేవాడు, దేవుడు రక్షించేవాడు, దేవుడు పట్టుకునేవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు అనుకో, నీ నోటితో అన్నాడు కూడా దేవుడు నన్ను మర్చిపోయాడండి అనుకో. దేవుడు మర్చిపోడు. గుర్తుపెట్టుకో, ఒకవేళ ఇప్పటి వరకు దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు, దేవుడు నా మాట వింటలేదు, దేవుడు నా ప్రార్థన వింటలేదు, ఎంత చేసినా ఏముంది ప్రయోజనం అనుకోక ఎప్పుడు కూడా. ఓకేనా? ఒకవేళ ఇప్పటి వరకు అటువంటి ఆలోచనలు వచ్చి నీ జీవితంలో ఒకవేళ నీ మధ్యలో నీ మనసులో ఉన్నాయేమో, వాటిని రిమూవ్ చేసి